హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. జానీ మాస్టర్ మీద అత్యాచార ఆరోపణలు గత 24 గంటలుగా సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో ఊపేస్తున్నాయి. ముఖ్యంగా జానీ మాస్టర్ మీద అటు జనసేన పార్టీ కూడా చర్య తీసుకుంది. ఆయన్ని కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలి. నిజానిజాలు నిర్ధారణ అయ్యేంత వరకు జానీ మాస్టర్‌కి అలాగే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఒక లేఖను కూడా అఫీషియల్‌గా కొన్ని గంటల్లోనే ఆరోపణలొచ్చిన కొన్ని గంటల్లోనే జనసేన పార్టీ రిలీజ్ చేసింది. అదే సమయంలో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కూడా జానీ మాస్టర్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఈవెన్ దో ఆయన్ని గూడా ఆ ప్రెసిడెంట్ ఈ పదవి నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. 376, 506 అలాగే 323 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒకటేంటంటే రేప్ చేసినందుకు, ఒకటేంటంటే బెదిరించటం, క్రిమినల్ బెదిరింపు. ఇక మూడవదేంటంటే గాయపరచటం. ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి ఏం జరుగుతుంది? జానీ మాస్టర్‌ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుందా? ఈ అంశాలు మాట్లాడతాం. మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ పోలిశెట్టి అరుణ్ కుమార్ గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే అండి. అరుణ్ గారు, మీరు జరిగిన అంశమంతా, విషయమంతా మీకు తెలిసే ఉంటుంది. జానీ మాస్టర్ గారి మీద 376, 506, 323 కింద కేసు నమోదు చేశారు. సో, ఏం సార్ ఫర్దర్‌గా ఏంటి? పోలీసులు ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సార్ ఇది రేప్ కేసు నిర్భయ పరిధిలోకొస్తది. ఇప్పటి నుంచి కనీసం ఆ విక్టిమ్ డీటెయిల్స్‌ని డిస్క్లోజ్ చేయకూడదు ఎవరు కూడా. హ్మ్. ఆ అమ్మాయికి ఒక పేరు పెట్టడం జరుగుతది. ఆ హ్మ్. పేరు ప్రకారం 376 గ్రేవియస్ అఫెన్స్, చాలా తీవ్రమైన నేరం భారత శిక్షా స్మృతిలో. ఏది రేపనేదా? మాది 100% 376 గ్రేవ్ అఫెన్స్ ఆ! అగైన్స్ట్ త్రీ వుమన్. ఇప్పుడు అందులో రేపనేది ఇప్పుడు 376 కిందకొస్తుందా సార్? 376 రేపు, ఓకే. 325 విపరీతంగా 323 విపరీతంగా కొట్టడం, రక్తగాయాలు చేయడం, హ్మ్. దాన్ని బెదిరించడం, ఫైనాన్స్, వీటన్నిటి కింద కూడా జానీ మాస్టర్ కావచ్చు, ఎవరు ఎగ్జామ్టెడ్ కాదు. అగైన్స్ట్ ఉమెన్ ఏ అఫెన్స్ జరిగినా కూడా హ్మ్. 354 కాదు ఇది ఆరోపణలు. ఆమెను లైంగికంగా వేధించడం కాదు, ఇది లైంగికంగా వాడుకోవడం. హ్మ్. 376 అంటే రేప్ అయిపోయినట్టు. ఓకే. రేపు అయిపోయిందని అటెంప్ట్ కాదిది. భావించినప్పుడు రేప్ 376. జరిగినట్టు లెక్క. అటెంప్ట్ కాదు, అటెంప్ట్ అనేది 354 ఓకే. ఏబిసిడిలో ఓకే. సెగ్రిగేట్ చేసినారు, మళ్ళీ దాన్ని క్లాసిఫై చేశారు. హ్మ్. ఇప్పుడు 376 అంటే రేప్ జరిగిపోయింది, హ్మ్. అఫెన్స్ కంప్లీట్ అయింది. దాని ప్రకారం శిక్షలుంటాయి. తెలంగాణ పోలీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది గత 10 సంవత్సరాల నుంచి కూడా. అంతే వేగంతోన ఖచ్చితంగా అరెస్ట్ అయితే జరుగుతుంది. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం లేదు. చాలా మంది అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, సినిమా ఇండస్ట్రీ అవే ఫ్రమ్ ఐపీసీ, వాళ్ళకేమి ఆకాశం నుంచి ఊడిపడరు కాబట్టి అందరికీ ఉన్నట్టే ట్రీట్మెంట్ సినిమా ఇండస్ట్రీకి కూడా ఖచ్చితంగా అట్లే ఉంటుంది. హ్మ్. తెలివిగా జనసేన పార్టీ ఈ రొంపి నుంచి బయటపడ్డది, సస్పెండ్ చేసి. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు ఏ పార్టీకి కూడా తెలిసే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని తీసుకున్న యాక్షన్ నిజంగా అభినందించాల్సింది జనసేన పార్టీ. హ్మ్. ఎందుకంటే కొన్ని పార్టీలు ఇంకా కొనసాగిస్తాం. హ్మ్. ఎమ్మెల్యే అయినా కూడా జస్ట్ పార్టీ నోరు మూసుకోమని చెప్పి మనం చూస్తాం. అవునండి. ఆదిమూలం కేసులో ఆ! ఆయన మాట్లాడొద్దన్నారు తప్ప ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు, సస్పెండ్ చేయలేదు, ఏ విధమైన ఆదిమూలం యాక్షన్ తీసుకోలేదు. ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సార్. తర్వాత తీవ్రమైన చర్య కదా సార్, దాన్ని అక్కడే ఆగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం అయితే అటువంటి శశబిషలు లేకుండా స్పష్టంగా ముందుకోతుంది. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. ఆరోపణలు వస్తే ఉక్కుపాదంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ఒక్క హ్మ్. విషయంలో ఇప్పుడు అగైనెస్ట్ హ్యూమన్ ఓకే. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అద్భుతంగా పనిచేయడం అనేది అభినందించదగ్గ విషయం అరుణ్ కుమార్ గారు. ఇప్పుడు ఈ ఆరోపణల నేపథ్యంలో ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ ఉంటదా? అంటే ఈ ఆరోపణలు నిజమా? అబద్ధమా? అనేది తేల్చాల్సిన దానికంటే ముందు అరెస్ట్ అయితే జరిగిపోద్ది. అరెస్ట్ అన్‌అవాయిడబుల్. ఓకే. ఎందుకంటే జరిగిందా లేదా అనేది కూడా విచారించాల్సిన అవసరం లేదు. హ్మ్. కొన్ని సీరియస్ కేసులు ఇవన్నీ కూడా హ్మ్. ఆరోపణలు అంటే తర్వాత దేశం వదిలిపోవడాలు చాలా చూసాం మనం ఇటువంటి కేసుల్లో. హ్మ్. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు కేసుల నుంచి తప్పించుకోవడానికి, దాన్ని నల్లిఫై చేయడానికి, కాలదోషం పట్టించడానికి హ్మ్. సంవత్సరాలు దేశాన్ని వదిలిపెట్టిన సంఘటన చాలా ఉంది.
ఉమ్, ఎవరికి మేబీ అతను 370 302 మర్డర్లు కావచ్చు, 420 కావచ్చు, బ్యాంక్ లోన్ దోపిడీ చేసిన కేసులు కావచ్చు. ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఇటువంటి తప్పు చేసిన వ్యక్తులు ఓకే తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. అవే కాకుండా ఇంకా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నట్టున్నాయి. తన వైఫ్ ని పంపి బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకోవాలంటే ఇది నథింగ్ బట్ ఇట్స్ లవ్ జిహాద్. ఉమ్, ఒక వైఫ్ తను ఆల్రెడీ మ్యాట్రిమోనియల్ లైఫ్ జీవించుకుంటూ తన భర్తకు రెండో పెళ్లి చేయాలనుకోవడం చాలా దుర్మార్గం. ఐపీసీ కావచ్చు, తను కూడా అఫెన్స్ లో పార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే అక్యూజ్డ్ ఇన్ దిస్ అఫెన్స్. సరే సార్. అయితే ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదంటారా సార్ ఇందులో? 376 లో కనీసం 45 రోజుల నుంచి 50 రోజులు తీవ్రతను బట్టి. ఇటువంటి కేసుల్లో అయితే నాకు తెలిసి 90 days లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కేసు లోపలనే పెట్టి రిమాండ్ లోనే ఉంచి జ్యుడిషియల్ కస్టడీ నుంచి ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత దాన్ని క్యాలెండర్ మార్చి ఎస్టీ కింద మార్చి మొత్తం ట్రయల్ కూడా నడిపేయచ్చు. ఉమ్, నిర్భయకి చట్టం అమలైతే ఖచ్చితంగా 6 నెలల్లో దీనిలో రిజల్ట్ కూడా రావాలి. నేనైతే ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వాలి 6 నెలల్లో. ఎక్స్పిడైట్ గా అటువంటి సార్ ఈ కేసును మార్చాలి. ఎస్ సార్ ఎస్ సార్. అరుణ్ గారు ఇప్పుడు ఓకే, అరుణ్ గారు ఇప్పుడు ఆ అమ్మాయి కోణంలో మీరు చెప్పింది వాస్తవం. ఆ అమ్మాయి ఒక ఆరోపణ చేసింది, తనను రేప్ చేశారని చెప్పింది, హింసించారని చెప్పింది, మత మార్పిడి చేయాలని ప్రయత్నం చేశారని చెప్పింది. సో వీటన్నింటి నేపథ్యంలో అరెస్ట్ అనివార్యం. బెయిల్ ఇవ్వటం కూడా దాదాపు 45 రోజుల నుంచి 90 రోజుల పాటు బెయిల్ ఇవ్వటానికి కూడా ఆ సమయం పట్టచ్చు అనేది స్థూలంగా మీరు చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడ కొన్ని అంశాలు. ఆ అమ్మాయి 2019లో ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత ముంబైకి వెళ్ళారు. ముంబైలో హోటల్ రూమ్లో అత్యాచారం జరిగింది. సో ఆ రోజు నుంచి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలుగా కంప్లైంట్ చేయలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి పలుమార్లు ఆ అమ్మాయిని మణికొండలోని తన ఫ్లాట్లో అత్యాచారం చేశారు. అయినా కానీ కంప్లైంట్ చేయలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి వర్క్ ప్రెమిసెస్లో ఆ అమ్మాయిని అసభ్యంగా దూషించేవాడు, తిట్టేవాడు తను చెప్పినట్టు వినకపోతే. అయినా కానీ కంప్లైంట్ చేయలేదు. ఇన్నాళ్ళు కంప్లైంట్ చేయలేదు అంటే కొంత కుట్ర కోణం కనపడుతుందనేది కొంతమంది చెప్తున్న వాదన. రెండవది, ఆ అమ్మాయికి అవకాశం ఉన్నది. 5 ఏళ్ల క్రితం ఇలా జరిగితే పోనీ, 4 ఏళ్ల క్రితం జరిగితే పోనీ, 3 ఏళ్ల క్రితం జరిగి ఉన్నా కానీ ఇలాంటిది జానీ మాస్టర్ దగ్గర ఆయన చంపుతానని బెదిరించినా కానీ బయటకొచ్చి ఆ అమ్మాయి ఇంకొక కొరియోగ్రాఫర్ దగ్గర చేరొచ్చు. కొరియోగ్రఫీ వృత్తిలో ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదా తెలుగు ఇండస్ట్రీని వదిలేసి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, లేదా బాలీవుడ్కి వెళ్ళొచ్చు. ఇవేమీ చేయకుండా 6 ఏళ్ల తర్వాత 6వ సంవత్సరం ఈరోజు ఇప్పటికి 6వ సంవత్సరం ఇప్పుడు ఆ అమ్మాయి ఫిర్యాదు చేయటంలో కొంత కుట్ర కోణం ఉన్నదనేసి సహజంగా అనిపిస్తోంది. మీరేమంటారు? క్వశ్చన్ ఇస్ రూల్డ్ అవుట్ సార్. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం ఇది. దీన్ని ఇంత పెద్దగా విచిత్రంగా పోస్ట్ మార్టం చేయడానికి అవకాశమే లేదు. అఫెన్స్ కి సంబంధించి శిక్షాకాలం ఎంత ఉంటుందో ఆ శిక్షాకాలానికి సరిపోని ఎప్పుడైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. అది చట్టం కల్పించిన వెసులుబాటు. ఎట్లా సార్ శిక్షాకాలం అంటే? యావజీవ శిక్ష ఉంది, దీనికి లిమిటేషన్ అనేది లేదు. ఎప్పుడైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆ అమ్మాయిని మభ్యపెట్టి ఏదో చేస్తామని బెదిరించి, చంపేస్తామని బెదిరించి చేసిండొచ్చు కదా. అవన్నీ కూడా డిస్క్లోజ్ అయ్యేది ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ లో. సహకరించి జ్యుడిషియల్ కస్టడీకి తానే లొంగిపోయి సహకరిస్తే ఇవన్నీ మీరు అన్నది నిజమే ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోకుండా చట్టం ముందు లొంగిపోవాలి. సో హీ ఈజ్ ఎ జెంటిల్మెన్. వై డోంట్ హీ అప్రోచ్ ద పోలీస్ ఫర్ షోయింగ్ హిస్ బోనఫైడ్ నేచర్? ఖచ్చితంగా తాను ముద్దాయిని కాదు, నేను ఒక వైట్ కాలర్ ని, నేను సచ్చీలుడిని అని చెప్పుకునే ప్రయత్నం ఉన్నప్పుడు he can approach the police. He can surrender himself before the police. At least he can surrender before judicial first class magistrate concerned. ఏ కోర్టుకి అయితే పరిధికి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ 0 FIR రిజిస్టర్ చేసినట్టు ప్రస్తుతానికి. అవును, 0 FIR రిజిస్టర్. మొదట ఫిర్యాదు అనగానే దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఫిర్యాదు చేసుకునే అవకాశాన్ని, స్వేచ్ఛను మన గతంలో ఈ రీసెంట్ పాస్ట్ లో ప్రభుత్వాలు స్త్రీలకు ఇచ్చిన ఒక అవకాశం, మహదావకాశం. థ్రెట్ ఉంటది ఖచ్చితంగా. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఆ వ్యక్తి, నేరం చేసిన వ్యక్తి మూలాలేంటివి, నేరం చేసిన వ్యక్తి ఇంకా ఏమి విధంగా మభ్యపెట్టి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి.
మీరే చూస్తున్నారు. ఫిర్యాదు ఉమ్, చేసినంత మాత్రానే ఆ అమ్మాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే ప్రయత్నాలు వాళ్ళ వైపు నుంచి జరగడం ప్రారంభం. ఉమ్, అందుకే నిర్భయ చట్టంలో అమ్మాయి బాధితురాలి డీటెయిల్స్ ని డిస్క్లోజ్ చేయడానికి ఇంత మాత్రం అవకాశం లేదు. ఉమ్. దానికి కూడా ఒక పేరు పెడతారు అమ్మాయి. ఆ పేరు పెట్టి ఇప్పుడు ఆ పేరుతో పిలవాల్సి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఆ అమ్మాయి పేరును తీసుకోవడానికి అవకాశం లేదు. సార్ ఎవరైనా అయితే సరే. అయితే నాకు ఒక చిన్న సందేహం. జానీ మాస్టరు లేకపోతే ఆయన అసిస్టెంట్ వాళ్ళని పక్కన పెడదాం. ఈ ఇష్యూని పక్కన పెడదాం. సహజంగా మనము ఈ గృహహింస చట్టం సంబంధించి కూడా మనం చాలా సందర్భాలు చూసాం. దాన్ని మహిళలే ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది కూడా మనం చూసాం. ఇవాళ కూడా కలిసి ఉన్నంత కాలం అన్నీ జరిగినంత కాలం బాగానే జరుగుతూ, ఆ తర్వాత గబుక్కున ఇద్దరి మధ్య ఏదైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు పురుషుడి మీద మహిళ ఇమ్మీడియేట్‌గా ఈ రకమైన ఆరోపణలు చేయడం కూడా జరుగుతా ఉంది. సో, ఇలా జరిగితే ఇంకా మహిళలకు ఉన్న వెసులుబాటు ఉంది. దాన్ని వినియోగించుకుంటున్నారు. మరి పురుషులు ఈ రకమైన ధోరణితోటి జెంట్స్‌కి పురుషులకి అన్యాయం జరిగినట్టే గదా! ఖచ్చితంగా కాదు సార్. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ నాట్ ఓన్లీ బాడీ టు బాడీ. హ్మ్. శరీరమే కాదు. తల్లి రిలేషన్ ఉంది, చెల్లి రిలేషన్ ఉంది. ఇటువంటి రిలేషన్‌లో ఉన్నప్పుడు ఎవరు కూడా స్పందించరు. ఎవరు కూడా ఫిర్యాదు చేయరు. మరి పర్టిక్యులర్‌గా ఒక శరీరాన్ని వాడుకున్న తర్వాత సార్ మీరు తన చెప్పిన ఇష్టం వచ్చినట్టు రిలేషన్స్‌లో అరుణ్ గారు మీరు చెప్పిన రిలేషన్స్‌లో బాడీ టు బాడీ అనేదేముండదు. తల్లికి, చెల్లికి ఆస్తి అదే వివాదాలు అంటున్నాను. రావచ్చు. లేకపోతే క్రిమినల్ ఎగ్జాక్ట్‌గా. అఫెన్సెస్ రావచ్చు. కానీ ఒక్క జీవిత భాగస్వామా లేకపోతే ఒక ఒక ప్రియురాలు లేదా ప్రియుడు ఇలాంటి సందర్భంలోనే ఆ రకమైన అవకాశం ఉంటది. ఆ రకమైన రేప్ అనేది పెట్టే అవకాశం వాళ్ళకి మాత్రమే ఉంటది గాబట్టి వాళ్ళే పెడతారు సహజంగా. అది అది కాబట్టి ఇప్పుడు పురుషుడనేవాడు ఇక్కడ విక్టిమ్ అయితున్నాడు గదా! నిజంగా అది జరిగినా, జరక్కపోయినా విక్టిమ్ అవుతున్నాడు గదా! చట్టాలను సద్వినియోగం చేసుకోవడానికి మాత్రమే ఉన్నాయి సార్ చట్టాలు. చట్టాలు ఎక్కడైనా దుర్వినియోగం అయితుంటే దాని పేరుతో చట్టాలను మార్చాలనుకోవడం నిజంగా బాధితుల పాలిటి శాపం కింద మారుతుంది. 1, 2 ఇప్పుడు సంఘటనలు 1, 2 సంఘటనలు కూడా ఉండవు. 0.001% ఎక్కడో జరుగుతాయి అంతే తప్ప ప్రతిసారి రిపీట్ అయితాయని తన శరీరాన్ని వాడుకున్నదని ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పడం అనేది చాలా పెద్ద సంఘటన. హ్మ్. ఎందుకు ఈవెన్ వైఫ్ ఈజ్ ఆల్సో ఎంటైటిల్ టు ఫైల్ 376. భార్య హ్మ్. కూడా పెట్టొచ్చు. హ్మ్. తన విల్ కి అగెనిస్ట్ గా తన మద్దతు లేకుండా తన ప్రమేయం లేకుండా భర్త రేప్ అటెంప్ట్ చేసినా కూడా రేప్ చేసినా కూడా అది అమౌంట్స్ టు రేప్. మరి రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళకు ఉండాలి. ఆ రిలేషన్ లోకి వెళ్ళాలనుకున్న వ్యక్తికి ముందు ఉండాలి. అది దుర్వినియోగం అయితే ఏ విధంగా ఉంటుంది అనేది. సద్వినియోగం అయినప్పుడు ఏ సమస్య ఉండదు కదా. దుర్వినియోగం అయినప్పుడు మాత్రమే కదా. దుర్వినియోగం అని ఏ అదే. విధంగా అదే. మనం నేను అదే అంటున్నా సార్. రేపొద్దున ఉదాహరణకు 'జానీ మాస్టర్' నిర్దోషి అని తేలింది అనుకుందాము. ఈ ఫాల్స్ అలిగేషన్స్ చేసినందుకు సదరు వ్యక్తి మీద చర్య తీసుకునే అవకాశాలేమన్నా ఉంటాయా? డెఫినెట్ గా ప్రతి సెక్షన్ కి ఉంది సార్. నాట్ ఓన్లీ 376. ఏ సెక్షన్ అయినా సరే పోలీసులు ఎవరి మీదైనా ప్రయోగిస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోతే దాన్ని ప్రూవ్ చేయకపోతే ప్రాసిక్యూషన్ ఫెయిల్స్ టు ప్రూవ్ ద కేస్ అగైన్స్ట్ ద పర్సన్ అక్యూజ్, హ్మ్. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా డిఫమేషన్ డ్యామేజెస్ కూడా ఖచ్చితంగా స్టేట్ మీద ఫైల్ చేసి కంపెన్సేషన్ కూడా అడగొచ్చు. ప్రతి సెక్షన్ కు ఉంది వెసులుబాటు. హ్మ్. జనాలు దాన్ని ఎక్సర్సైజ్ చేయరు. ఇండియాలో ఆ కేసులోంచి బయటపడితే చాలు రా బాబు అని అనుకుంటారు. మళ్ళీ కోర్టులో చూసి తిరిగే ఓపిక లేక ఎవరు కేసులు ఫైల్ చేయరు. 98%, 97 to 98% ఇండియాలో క్రిమినల్ కేసులు యాక్విటల్ అవుతాయి, కొట్టివేయబడతాయి. అయినా సరే ఎవరు కూడా ఇంతవరకు సాహసం చేయలేదు. దాన్ని దుస్సాహసం కింద భావిస్తున్నారు. సాహసం చేయకుండా ఎవరు ఫైల్ చేయడం లేదు. చేస్తే ఖచ్చితంగా రిలీఫ్ అయితే ఉంటది. తప్పుడు కేసు అని ప్రూవ్ అయినట్టే. ప్రూవ్ అంటే తప్పుడు కేసు అయినట్టే. దాన్ని అంతే ఎవరు గదా! మళ్ళీ కోర్టుకు వెళ్లి పోలీసుల మీద కన్సర్న్ వ్యక్తుల మీద ఫిర్యాదు చేయాలని అనుకోరు. హ్మ్. అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దుర్వినియోగం అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఈ కేసు అయితే దుర్వినియోగం అవుతుందని మాత్రం నేను అనుకోవడం లేదండి. చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. హ్మ్. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ అరుణ్ కుమార్ గారు. ఈ ఈ అంశంలో మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించి మాట్లాడాలని అనుకుంటున్నాం. ఆ రకంగా మీకు రేపో, ఎల్లుండో అవకాశం ఉంటే ఒకసారి స్టూడియోకి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ధన్యవాదాలు అరుణ్ షూర్ కుమార్ సార్. గారు. థ్యాంక్ యూ. థాంక్ యూ. మొత్తం మీద చాలా తీవ్రమైన అభియోగాలు అనేది ప్రధానంగా చెప్తా ఉన్నారు. మరి తీవ్రమైన అభియోగాలంటే ఆయనకు అరెస్ట్ అయితే అనివార్యం అంటున్నారు.
అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రావటం కూడా సమయం పడుతుంది. మినిమం 45 రోజుల పాటు అయితే ఉండాలి అంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, మరి పురుషులకు ఈ చట్టాలన్నింటినీ కూడా మహిళలు అనుకుంటే పురుషుల్ని ఇబ్బంది పెట్టేలా కూడా వాడచ్చా అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఓకే. ఎక్కడ అంటే ఒకళ్ళకి అనుకూలంగా, ఒకళ్ళకి వ్యతిరేకంగా ఉంటాయా అంటే కాదు. మంచి కోసమే చట్టాలు చేస్తారు. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే కూడా ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించి కూడా కొంత ఎక్సర్సైజ్ జరగాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం అసలు పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారు? జానీ మాస్టర్ ఆయనే తానే వచ్చి లొంగిపోతాడా? లేకపోతే జానీ మాస్టరు దీన్ని ఏ రకంగా పోలీసులు జానీ మాస్టర్ పట్ల వ్యవహరిస్తారు అనేదైతే రేపు ఎల్లుండిలో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.